అస్మద్గురుభ్యో నమ. యోగా ఇంద్రియ సంయమ. యోగ విధానం ఇంద్రియాలను నియంత్రించుట కొరకు ఉద్దేశించబడింది. కానీ మనస్సు కంటేను ఇంద్రియాలు ఉన్నతమైనందున మనస్సును నియంత్రించగలిగితే ఇంద్రియాలు కూడా సహజంగానే నియంత్రించబడను. నాలుక ఇష్టానుసారం మంచి చెడు అని చూడకుండా అన్నింటినీ ఆశించును. కానీ మనస్సు దృఢమైనచో లేదు, ఇది తినడానికి వీలు లేదు, కేవలం కృష్ణప్రసాదాన్ని మాత్రమే తీసుకోవాలి అని చెబుతుంది. ఈ విధంగా నాలుక దానితో పాటు ఇతర ఇంద్రియాలని కూడా మనస్సు ద్వారానే నియంత్రించబడను. ఇంద్రియాణి పరాణ్య బాహురింద్రియభ్య పరం మనః. భగవద్గీత 3వ అధ్యాయం 42వ శ్లోకంలో చెప్పబడినది. భౌతిక శరీరం ఇంద్రియాలను కలిగి ఉంటుంది. శరీర కార్యక్రమాలన్నీ ఇంద్రియ కార్యాలై ఉండును. ఏమైనను ఇంద్రియాలపైన మనస్సు, దానిపైన బుద్ధిపైన ఆత్మ ఉండును. ఎవరైనా ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనిచో వారి బుద్ధి, మనస్సు, ఇంద్రియాలన్నీ ఆధ్యాత్మికములగును. కృష్ణ చైతన్య ఉద్యమ ముఖ్య ఉద్దేశము మనస్సును, ఇంద్రియాలను ఆధ్యాత్మికం చేయటం. ఆత్మ అన్నింటికంటే ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ అది నిద్రావస్థలో ఉన్నందున అధికారం సర్వము మనస్సు చేతిలో పెట్టబడింది. కానీ ఏదో విధానంతో ఆత్మను తిరిగి మేలుకొల్పగలిగితే అది యజమానిగా మనస్సు, బుద్ధి, ఇంద్రియాలను ఇచ్ఛానుసారం ప్రవర్తించకుండా చూచుకొనును. మనము కృష్ణ చైతన్యాన్ని మేల్కొల్పినప్పుడు అది తిరిగి యజమాని స్థానాన్ని పొంది బానిస అయిన మనస్సును, ఇంద్రియాలను ఇష్టానుసారం ప్రవర్తించకుండా చూచుకొనును. ఇంద్రియాలకు ఆత్మ ఆదేశానుసారం నడుచుకోవలసి ఉంటుంది. దానిని ఆధ్యాత్మికత మరియు పవిత్రత అంటారు. హృషికేశ కేవలం భక్తిరుచ్యతే. భక్తి రసామృత సింధువు 1వ అధ్యాయం 1వ స్కందము 1వ అధ్యాయం 2వ శ్లోకంలో భగవంతుని హృషికేశుడు అంటారు. మహారాజు రాజ్యంలోని కార్యకలాపాలను నియంత్రించినట్లు ఇంద్రియాలను నియంత్రించు అది నియామకుడు హృషికేశుడు. భక్తి అంటే హృషికేశుని ఇచ్ఛానుసారం నడుచుకోవటం. ఎలా నడుచుకోగలము? మనకి ఇంద్రియాలతో సేవ చేయవలసి ఉంటుంది. మనం ఉచిత రీతిని నడుచుకున్నట్టుకు మన ఇంద్రియాలను ఆధ్యాత్మికం చేసుకోవలసి ఉంటుంది. మౌనంగా ధ్యానంలో కూర్చోవడం అనగా అవాంఛిత కార్యాలను నిరోధించటం. కృష్ణ చైతన్యంలో నడుచుకోవటం ఆధ్యాత్మిక మగును అనగా ఉచిత రీతిన ప్రవర్తించడం. మన ఇంద్రియాలకు అధిపతి అయిన హృషికేశుని సేవలో అతని ఇచ్ఛానుసారం నడుచుకునేలా శిక్షణ ఇవ్వకపోయినచో తిరిగి ఇంద్రియాలు అవాంఛిత కార్యాలను నెలకొని పతనమగును. కనుక మనం మన ఇంద్రియాలను తప్పక శ్రీకృష్ణుని సేవలో వినియోగించవలను. అప్పుడే మనము కృష్ణ చైతన్యంలో స్థిరముగా నెలకొనగలము. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.